హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగి అయితే ఆటోలో అయితే వెళ్తూ ఉంటుంది. ఇక బాగిని చూసిన మనోహరి, చంబ ఇద్దరూ కూడా ఆటోలో వెళ్తున్న బాగిని ఫాలో అవుతూ వెళ్తారు. ఇక బాగి వెళ్తున్న ఆటో అనాథాశ్రమం దగ్గర ఆగుతుంది. ఇక బాగి ఆటో దిగి ఇక ఆశ్రమం లోపలికి అయితే వెళ్తుంది. ఇక మనోహరి వాళ్ళు కూడా అక్కడ కార్ పక్కకి పెట్టి ఇక ఆశ్రమం లోపలికి వెళ్తారు. ఇక బాగి లోపలికి వెళ్ళి బాధగా కూర్చుని ఉంటుంది. లోపలికి వెళ్ళిన బాగి ఏం చేస్తుందా అని మనోహరి వాళ్ళు కిటికీలో నుంచి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి రాజుగారు వస్తారు. ఇక రాజుగారిని చూసి బాగి అంటూ ఉంటుంది, రాజుగారు, ఆరు పాపని స్కూల్లో జాయిన్ చేపించేశారా అని అడుగుతుంది. జాయిన్ చేసిపించేశామమ్మా, ఆరు చదువుతున్న స్కూల్ చాలా బాగుంది అని అయితే రాజుగారు అంటూ ఉంటారు. అవునండి, బావుంటుంది. అంజు వాళ్ళు చదివే స్కూల్ కూడా అదే అని బాగి అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న మనోహరి అయితే అంజు వాళ్ళు చదువుతున్న స్కూల్లోనే ఆరు పాప కూడా అయితే చదువుతుందన్నమాట. ఇప్పుడు ఎదిగిన ఆరు ఎలా ఉందో నేను చూడాలి. పద చంబ, ఆరు పాపని చూద్దాం అని చంబ, మనోహరి ఇద్దరూ కూడా స్కూల్కి అయితే వెళ్తారు. ఇక స్కూల్ అయిపోవడంతో పిల్లలందరూ కూడా బయటికి వస్తూ ఉంటారు. ఇక మనోహరి అనుకుంటూ ఉంటుంది, ఇందులో ఆరు పాపని నేను ఎలా కనిపెట్టాలి అని అయితే అనుకుంటూ అక్కడ పక్కన నుంచుని ఉంటుంది. పిల్లలందరూ ఫాస్ట్గా పరిగెట్టుకుని వస్తూ ఉంటారు. ఇక మనోహరి పిల్లల మధ్యలోకి వెళ్ళి నుంచుంటుంది. ఇక అప్పుడే పరిగెట్టుకుని మనోహరి చేయి తాకుతూ ఆరు పాప అయితే వెళ్తూ ఉంటుంది. ఇక మనోహరికి ఆరు చేయి తగలగానే ఇక ఒక్కసారిగా చేతికి కరెంటు షాక్ తగిలి నరాలు చుట్లిపోయినట్టు అనిపిస్తుంది. ఇక మొదటిసారి తాకినప్పుడు కూడా ఇలాగే అనిపించింది. అంటే తను ఆరు పాప అని ఆరు పాపని అయితే మనోహరి చూసేస్తుంది. మరి ఇప్పుడు ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసు.